వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం క్యాబేజ్ పొటాటో కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 2 పచ్చిమిర్చి, 1 పెద్దది ఉల్లిపాయను యాడ్ చేశాను. అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 లేదా 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చివే, ఉడకబెట్టినవి కాదు. ఇవి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 5 మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కేజీ క్యాబేజీని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని 5 నుండి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత అందులో ఉండే వాటర్ మొత్తం అబ్జర్బ్ అయ్యి డ్రైగా అవుతుంది. ఇప్పుడు అందులో మనం 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీ రెడీ అవుతుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే, ఈజీగా తయారయ్యే క్యాబేజ్ పొటాటో కర్రీ రెడీ. దీన్ని మనం రైస్తో కానీ రోటీస్తో కానీ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.